ఐటీడీఏ పీఓ తనిఖీ. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఐటీడీఏ పీఓ రాహుల్ పేర్కొన్నారు. జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామంలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఐటీడీఏ నిధులతో మంజూరైన టేబుల్ టెన్నిస్ ను ప్రారంభించారు. విద్యార్థులతో సరదాగా ముచ్చటించి నైపుణ్యాలను పరిశీలించారు. పీఓ అడిగిన పలు ప్రశ్నలకు విద్యార్థులు ఎంత ఉత్సాహంగా సమాధానం ఇచ్చారు. పాఠశాలకు టీవీ కావాలని విద్యార్థులు కోరగా 10 రోజుల్లో ఇస్తానని పీఓ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల ఇష్టాలను అడిగి తెలుసుకున్న పీఓ జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నారు అని విద్యార్థులను అడగగా ఓ విద్యార్థిని తాను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నానని, తనకు తండ్రి లేడని ఆడపిల్ల పుట్టిందని తనను తన తల్లిని వదిలేసి తండ్రి వెళ్లిపోయాడని ఆ విద్యార్థిని కంటతడి పెట్టుకుంది. తన తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో పట్టుదలతో చదివి ఐఏఎస్ అవ్వడమే తన లక్ష్యమని చెప్పడంతో పీఓ ఆ విద్యార్థిని ఓదార్చి అన్ని విధాలుగా సహాయం చేస్తాయని హామీ ఇచ్చారు. తన పెన్నును ఆ విద్యార్థినికి బహుమతిగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో విద్య అంటే 5-6 సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించడమే ఉండేదని, కానీ ఇప్పుడు విద్యతో పాటు ఫిట్నెస్ మానసిక దృఢత్వం విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించేందుకుగాను ప్రత్యేకతలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అన్ని ఆశ్రమం పాఠశాలల్లో వ్యాసరచన, ఉపన్యాస పోటీలతో పాటు కుట్లు అల్లికలు, కరాటే తదితర అంశాల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిలో నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. గత ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 ఆశ్రమ పాఠశాలల్లో హాకీ, హ్యాండ్బాల్, బాల్ బ్యాడ్మింటన్, రెజ్లింగ్ వంటి క్రీడలకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందని పీఓ తెలిపారు. ఈ ఏడాది నుండి అన్ని పాఠశాలల్లో టేబుల్ టెన్నిస్ క్రీడలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని పీఓ తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరారు. నమస్కారం. ఇవాళ ఆశ్రమ్ గర్ల్స్ హై స్కూల్ పిఎన్పురంలో కొత్తగా టేబుల్ టెన్నిస్ ఇంట్రడ్యూస్ చేశాము. లాస్ట్ 1 ఇయర్లో మేము 5 ఆశ్రమ్ స్కూల్స్లో హాకీ, 5 ఆశ్రమ్ స్కూల్స్లో హ్యాండ్బాల్, 5 ఆశ్రమ్ స్కూల్స్లో బాల్ బ్యాడ్మింటన్, 5 ఆశ్రమ్ స్కూల్స్లో రెజ్లింగ్ ఇంట్రడ్యూస్ చేశాము. ఈ ఇయర్ మళ్ళీ 5 ఆశ్రమ్ స్కూల్స్లో టేబుల్ టెన్నిస్ కోసం ప్లాన్ చేసి ఫస్ట్ టైం ఇవాళ పిఎన్పురంలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఇక్కడ గ్రౌండ్ కూడా పెద్దగా లేదు కాబట్టి ఇండోర్ గేమ్స్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి వీళ్ళకు చాలా మంచి యాక్టివ్గా ఉన్నారు పిల్లలు. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారిపోతుంది. ఒకప్పుడు చదువు అంటే ఓన్లీ 5-6 సబ్జెక్టులు నేర్చుకోవడము, మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అవ్వడం అన్నట్టు ఉంటుండే. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఓవరాల్ ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ 3 మిక్స్ అయి ఉంటాయి. సో మేము గవర్నమెంట్లో ఎస్పెషల్లీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని ఆశ్రమ్ స్కూల్స్లో కూడా పిల్లల యొక్క మెంటల్ డెవలప్మెంట్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ట్రై చేస్తున్నాము. కాబట్టి ఈసారి మేము కొన్ని కొత్త పీరియడ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాము. అంటే వాళ్ళకు వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు కానీ, లేకపోతే జస్ట్ మినిట్ కానీ, లేకపోతే కుట్లు అల్లికలు, లేకపోతే కరాటే క్లాసెస్, ఇట్లా మంచి మంచి యాక్టివిటీస్ వాళ్ళతో చేయించి వాళ్ళు ఓవరాల్గా డెవలప్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాము. అది పిఎన్పురంతో స్టార్ట్ చేస్తున్నాము.